సో హలో గాయ్స్, నా పేరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ అని ఆల్రెడీ ఈరోజు మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాం. అంటే ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చింది అనమాట మధ్యాహ్నం. అండ్ వీళ్ళు చాలామంది అన్న మాకు అప్డేట్ వీడియో కావాలి, మాకు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు. ఎందుకంటే ఈరోజు రాలో అంటే అందరూ చూసి షాక్ అయిపోయినారు అన్నమాట. ఎందుకంటే మన రోమన్ రైన్స్ పాల్ హేమన్ ఇట్లా నూకి పడేసినారు అన్నమాట. అండ్ చిన్న బ్రాల్ బి జరిగింది అక్కడ. అప్పర్ హ్యాండ్ మొత్తం మన సెత్ రాలిన్స్ ఉండే అన్నమాట. సో అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ పాల్ హేమన్ రోమన్ స్టోరీ ఏంది అంటే పాల్ హేమన్ నిజంగానే బిట్రే చేస్తుండా చేస్తలేడా, దీనిపైన కొంచెం క్లారిటీ అని మీరు చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బాస్ ఈరోజు ఈ వీడియోలో అంటే ప్రెసిడెంట్ కోసం ఏమేమి ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయో అవన్నీ రూమర్స్ గురించి నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను బాస్. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఉన్న కొన్ని డౌట్స్ క్లియర్ కావచ్చు అన్నమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇది రోడ్ టు రసల్ మేనియా అన్నమాట. అండ్ ఇప్పుడు ఇది మన రసల్ మేనియా వీక్ అన్నమాట. అండ్ ఇలాంటప్పుడు చాలా రకరకాల రూమర్స్ వస్తాయన్నమాట. సో ప్రెసిడెంట్ కోసం ఏమేమి రూమర్స్ వచ్చినాయో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాస్. అండ్ అంతేకాదు వీళ్ళు ఎవరెవరు మన ఈ రోజుది మన ఫస్ట్ వీడియో చూడలేదు అంటే ఈరోజు నేను ఆల్రెడీ మన రా హైలైట్స్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీళ్ళు ఎవరెవరు చూడలేదు ఆ వీడియోకి, మీరు ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో చూడొచ్చు అనమాట. ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వస్తే సో మీరు ఆ వీడియోని కంపల్సరీ చూడండి, ఓకే. అండ్ వీళ్ళు కొంతమంది నాకు జాన్ సీనా గురించి అడిగినారన్నమాట. సో ఫస్ట్ మనం అంటే మన రోమన్ రైన్స్, పాల్ హేమన్, సీఎం పంక్, సెత్ రాలిన్స్ గురించి మాట్లాడే ముందు మనము ఫస్ట్ మన జాన్ సీనా గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే వీళ్ళు కొంతమంది జాన్ సీనా గురించి అప్డేట్ అని చెప్పినారు. సో చూడండి బాస్, ఇప్పుడు జాన్ సీనా పైన ప్రెసెంట్ అప్డేట్ గురించి మాట్లాడితే రెండు అప్డేట్స్ ఉన్నాయి బాస్. అంటే ఈ వారంలో మన స్మాక్ డౌన్ ఉంది కదా. సో ఇప్పుడు రసల్మేనియా కంటే ముందు లాస్ట్ షో అంటే మన స్మాక్ డౌన్ ఉందన్నమాట. సో ఆ స్మాక్ డౌన్ షో కోసం మన జాన్ సీనా ఆల్రెడీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ హైలైట్ ఏంటంటే రసల్మేనియా తర్వాత కాకపోయే రా షో కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మేబీ కానికి ఏమైనా కావచ్చు, మన జాన్ సీనా ఈ రసల్మేనియాలో గెలవచ్చు అనమాట. మేబీ కానికి మళ్ళీ చెప్తాను, కానికి ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా జరుగుతాయన్నమాట. సో మన జాన్ సీనా గురించి మాట్లాడితే మన జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ కోసం, రసల్మేనియా కోసం అయితే అడ్వర్టైజ్ ఉన్నారు, మ్యాచ్ ఉందన్నమాట. రసల్మేనియా తర్వాత కాకపోయే రా కోసం మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ద రాక్ గురించి మాట్లాడితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వచ్చిన ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చినా రావచ్చు, లేదా డైరెక్ట్గా రసల్మేనియాలో ద రాక్ కనిపించచ్చు అనమాట. సో ప్రెసిడెంట్ కోసం వీళ్ళు కొంత అడిగినారు కదా నా జాన్ సీనా గురించి ఏమైనా అప్డేట్ అని. సో ప్రెసిడెంట్ కోసం అయితే ఇదే అప్డేట్ అనమాట. అండ్ మేబీ రేపు ఇంకేమైనా జాన్ సీనా పైన ఇంకేమైనా ఫ్రెష్ రూమర్స్ ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రసల్మేనియా వీక్ కాబట్టి ఇప్పుడు మన ఛానల్లో కొంచెం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయన్నమాట. మేబీ అంత మంచిగా ఉంటే డైలీ 2 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి డార్లింగ్. అండ్ మీరు చాలామంది అన్న రసల్మేనియా స్టేజ్ గురించి అప్డేట్ ఇవ్వనా, రసల్మేనియా స్టేజ్ కొన్ని లీక్స్ వస్తున్నాయన్నమాట సోషల్ మీడియాలో. సో రసల్మేనియా స్టేజ్ గురించి అప్డేట్ ఇవ్వని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓన్లీ రసల్మేనియా స్టేజ్ అని కాదు, ఏ స్టేజ్ ఉన్నా సరే, ఇప్పుడు రసల్మేనియా అయినా సరే, రాయల్ రంబల్ అయినా సరే, మన సమ్మర్ స్లామ్ అయినా సరే, నేను స్టేజెస్ గురించి ఎక్కువ మాట్లాడానమాట. స్టేజెస్ నేను అంటే ఒకవేళ లీక్స్ వచ్చినా నేను మన ఛానల్లో లీక్ చేయను అనమాట. ఎందుకంటే స్టేజ్ అంటే అసలు ఎలాంటిది అంటే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన షో స్టార్ట్ అయినప్పుడు మనం డైరెక్ట్గా ఆ స్టేజ్ చూస్తేనే ఆ మజానే వేరే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫొటోస్ వచ్చినా జస్ట్ అవి ఫొటోసే అనమాట, అక్కడ క్రౌడ్ ఫ్యాన్స్ ఎవరు ఉండరు అనమాట. కానీ అదే ఒకవేళ మీరు డైరెక్ట్గా అదే స్టేజ్ షో స్టార్ట్ అయినప్పుడు చూస్తే, అంటే ఇప్పుడు రసల్మేనియా స్టేజ్ గురించి అడిగినారు కదా. సో మీరు అదే రసల్మేనియా స్టేజ్ మన రసల్మేనియా షో స్టార్ట్ అయినప్పుడు చూస్తే అక్కడ వేల ఫ్యాన్స్ ఉంటారన్నమాట, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ మన షో స్టార్ట్ అయినప్పుడు అక్కడ పైరోస్ అవన్నీ వస్తాయన్నమాట. అండ్ అప్పుడు ఆ స్టేజ్ రివీల్డ్ అయినప్పుడు ఇంకా క్రాక్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా చూస్తే ఆ మజానే వేరే అనమాట. సో అందుకని నేను ఎప్పుడు స్టేజెస్ గురించి నేను అంటే నా ముందు ఎన్నో లీక్స్ వస్తాయన్నమాట, నా ముందు ఎన్నో ఫొటోస్ వస్తాయి, బట్ నేను దానికి ఇగ్నోర్ చేస్తాను, అసలు నేనే చూడాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం అంటే డైరెక్ట్గా మనం స్టేజ్ రివీల్డ్ అయినప్పుడు డైరెక్ట్గా షో స్టార్ట్ అయినప్పుడు చూస్తేనే ఆ మజానే వేరే అనమాట. ఎందుకంటే అక్కడ వేల ఫ్యాన్స్ ఉంటారు, ఆ షో స్టార్ట్ అయినప్పుడు ఆ పైరోస్ అవన్నీ పేలుతాయి, నిజంగా కొంచెం క్రాక్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను ఎక్కువ స్టేజెస్ గురించి అప్డేట్ ఇయ్యను. ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ మనం మ్యాచెస్ గురించి, రూమర్స్ గురించి, బెట్టింగ్ ఓడ్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కనీసము ఆ స్టేజ్ గురించి అంటే ఆ స్టేజ్ అని డైరెక్ట్గా చూస్తే మంచిగా ఉంటుంది కదా. సో అందుకని స్టేజ్ గురించి మాట్లాడాను అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీకు ఒకవేళ లీక్స్ కావాలి స్టేజ్ పైన అంటే ఏమైనా ఫొటోస్ ఏమైనా వస్తే లీక్స్ కావాలంటే మీకు నెక్స్ట్ అప్డేట్ వీడియోలో
ఇచ్చేస్తానన్నమాట. బట్ ఎంతైనా సరే మన స్టేజ్ డైరెక్ట్గా చూస్తేనే ఆ మజానే వేరే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. బాస్ చూడండి, రీసెంట్లీ మన ట్రిపుల్ హెచ్ అంటే మన ఇంటర్నెట్ గురించి మాట్లాడినారన్నమాట. దానికంటే ముందు మన ట్రిపుల్ హెచ్ రెస్లింగ్ గురించి మాట్లాడినారన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది ట్రిపుల్ హెచ్కి వన్ లాస్ట్ టైం అయినా సరే ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటున్నారు. ఓకే, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ చాలామంది ట్రిపుల్ హెచ్కి అంటే ఇన్ రింగ్ యాక్షన్ అంటే మన ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది చాలామంది అనుకుంటారు అనమాట. సో రీసెంట్లీ మన ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్ అంటే రిటర్న్ గురించి అంటే ఇన్ రింగ్ రిటర్న్ గురించి మాట్లాడినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే చూడండి, ఇంతకుముందు హార్ట్లో ప్రాబ్లమ్ అయింది, అంటే ట్రిపుల్ హెచ్కి హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట, హార్ట్లో ప్రాబ్లమ్ అయిండే. సో అందుకే మన ట్రిపుల్ హెచ్ ఫైట్ చేస్తున్నారనమాట. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు, హార్ట్లో ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో అందుకని రెస్లింగ్ చేయడం లేదు. కానీ ప్రెసెంట్ గురించి మాట్లాడితే నా హార్ట్ బాగానే ఉంది, 100% నా హార్ట్ బాగుందన్నమాట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రెస్లింగ్ చేయడం లేదు, నేను రెస్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నా ప్రెసెంట్ నా జాబ్ వేరే అనమాట, డబ్ల్యూడబ్ల్యూలో నా పని వేరే అనమాట. సో ఇప్పుడు నేను నా పనికి ఎంజాయ్ చేస్తున్నాను. సో రెస్లింగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కోసం కొంచెం కష్టమే అన్నట్టు మాట్లాడినారన్నమాట. కానీ హార్ట్ బాగానే ఉందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% బాగానే ఉన్నారని ఈ మాటవి చెప్పినారు ట్రిపుల్ హెచ్. అండ్ రెస్లింగ్ చేయను అన్నట్టు మాట్లాడినారు. కానీ నెవర్ సే నెవర్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు హార్ట్ కదా బాస్, అంటే ఒకవేళ ఏమైనా ఇంజరీ ఉన్నా ఆ ఇంజరీతో అంటే రిస్క్ తీసుకోవచ్చు, ఇన్ ఫ్యూచర్లో ఇంజరీతో రికవర్ అయ్యి ఫైట్ చేయొచ్చు. బట్ హార్ట్ ఎలాంటిది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ రింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తాయి ఇక మొత్తంకే బేకార్ అయిపోతాయి కదా. సో అందుకని ట్రిపుల్ హెచ్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదనుకుంటా. బట్ మనం దీన్ని నెవర్ సే నెవర్ అని వదిలేద్దాం, ఇన్ ఫ్యూచర్లో చూద్దాం ఏమైనా అప్డేట్ వస్తాయి. అండ్ ఇంటర్నెట్ గురించి ఏమని మాట్లాడినారంటే ట్రిపుల్ హెచ్ అంటే మన సోషల్ మీడియా గురించి ఏమని మాట్లాడినారంటే మీ అందరికి గుర్తుండొచ్చు, ఇంతకుముందు మన గేమ్ ట్రిపుల్ హెచ్ నేను సోషల్ మీడియా బాగా చూస్తున్నాను, నేను ట్విట్టర్ బాగా చూస్తున్నాను, నేను ఫ్యాన్స్ మాట వింటున్నాను అని చాలా చెప్పినారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే సోషల్ మీడియాలో చాలామంది ట్రిపుల్ హెచ్కి అంటే ట్రిపుల్ హెచ్ సరిగా బుక్ చేస్తాడు, మొత్తం సోషల్ మీడియా మాటలని మొత్తం సర్వనాశనం చేస్తుండే బుకింగ్ అని చాలామంది చెప్తున్నారు కదా. సో అది చూసినట్టున్నారు మన ట్రిపుల్ హెచ్. అండ్ అదే సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మీడియాకి చూసి మన ట్రిపుల్ హెచ్ కొన్ని బుకింగ్ చేంజ్ చేసినారో అదే సోషల్ మీడియా ట్రిపుల్ హెచ్ పైన రివర్స్ కాగానే మన ట్రిపుల్ హెచ్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే లేదు, ఇప్పుడు నేను అంత ఇంటర్నెట్ సోషల్ మీడియా అంతా చూడడం లేదన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం రియల్ ఉండదన్నమాట. సోషల్ మీడియాలో అంటే రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతారు, వాళ్ళు చాలా నెగిటివ్ మాటలు మాట్లాడతారు. లైక్ కోడి రోడ్స్కి మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, కోడి రోడ్స్కి సోషల్ మీడియాలో చాలామంది హేట్ చేస్తున్నారు. బట్ మీరు మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇన్ రింగ్ అంటే ఇక్కడ రింగ్ సైడ్ అంటే ఎరినాలో ఇక్కడ చాలామంది వేల మంది ఫ్యాన్స్ వస్తారు చూడండి, కోడి రోడ్స్కి మర్చెండైజ్ చాలా మంచిగా సేల్ అవుతాయి అన్నమాట. సో చూసినారా అంటే సోషల్ మీడియాలో హేట్ చేస్తారు, బట్ ఇక్కడ చూస్తే ఏమో కొంచెం బాగానే రెస్పాన్స్ ఉందన్నమాట. సో సోషల్ మీడియా ఇప్పుడు అంతా పట్టించుకోవడలేమో, సోషల్ మీడియా ఇప్పుడు కొంచెం బేకార్ అన్నట్టు అంటే మొత్తం రియల్ కాదు అన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ మాట్లాడినారు. సో చూసినారా బాస్, లాస్ట్ ఇయర్ ఏమో సోషల్ మీడియా మాటలు విన్నాడు మన గేమ్ ట్రిపుల్ హెచ్. చూడండి నేను ట్రిపుల్ హెచ్ ఫ్యాన్ని, బట్ నేనే మాట చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ ఇయర్ ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియా మాటలు వినే కదా రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, అంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు ఇంటర్నెట్ సోషల్ మీడియా మాటలు విని. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్ బుకింగ్ మొత్తం బేకార్గా ఉందని ఈ టైప్లో చాలామంది కొంచెం నెగిటివ్ రియాక్షన్ ఇవ్వగానే ఇప్పుడు సోషల్ మీడియానే వేస్ట్ అని చెప్పేసి అనమాట, సోషల్ మీడియా రియల్ కాదన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మన మిస్టర్ నిక్ మ్యాన్ ఎప్పుడో సోషల్ మీడియా కంటే చాలా లైట్ తీసుకున్నారనమాట. మన మిస్టర్ నిక్ మ్యాన్ బుకింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంటుండే, మన మిస్టర్ నిక్ మ్యాన్ ఏంటంటే బుకింగ్ పైన స్టోరీ లైన్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారనమాట. అంటే సోషల్ మీడియా పైన ఎక్కువ హోప్ పెట్టుకోలేదు, అంటే స్టోరీ లైన్ పైన ఎక్కువ హోప్ పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారా అంటే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియా వేస్ట్ అని చెప్తుండే కదా, అంటే రియల్ కాదని చెప్తుండే కదా, సోషల్ మీడియాలో అందరు రకరకాల పీపుల్ ఉంటారని చెప్తుండే కదా. అదే లాస్ట్ ఇయర్ ఇదే మాట చెప్తే పని అయిపోతుండే కదా. అదే లాస్ట్ ఇయర్ సోషల్ మీడియా మాట వినకపోతే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగిపోతుండే అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు అంటే కోడి సంవత్సరం వరకు ఛాంపియన్ అయిపోయినా లేదా ఈ సంవత్సరం కోడి ఛాంపియన్ అయిపోతుండే అనమాట. కానీ మెయిన్ ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగిపోతుండే అండ్ మనది ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్ అది మనం చూస్తుండే అనమాట. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ డ్రీమ్ మ్యాచ్ గురించి ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడలేరు, మొత్తం అంటే లాస్ట్ ఇయర్ హైప్ ఉంటే కానీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన అంటే మన ట్రిపుల్ హెచ్ రియాక్షన్ పైన అంటే మన ట్రిపుల్ హెచ్ చెప్పిన స్టేట్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి, పాల్ హేమన్ గురించి, రోమన్ రేన్స్ గురించి అండ్ మన సీఎం పంక్ గురించి. బాస్ ఈరోజు రాలో నిజంగా చాలా జరిగిందనేమాట. మన సెత్ రాలిన్స్ అంటే సెగ్మెంట్లో అంటే నువ్వు పాల్ హేమన్కి నమ్మొద్దు అంటే పాల్ హేమన్ ఏదో బై ఛాన్స్ కోసం ఫేవర్కి అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనమాట. అంటే
చూస్ చేసిండు అనమాట. అంటే కావాలని చూస్ చేసిండు సీఎం పంక్కి. అంటే ఇది బై ఛాన్స్ ఏదో ఫేవర్ గివర్ అని కాదన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. బెస్ట్ ఫర్ బిజినెస్ గురించి అది మాట్లాడినారు అన్నమాట మన సెత్ రాలిన్స్. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో మీరు ఆల్రెడీ చూసినారన్నమాట. రోమన్ రైన్స్ అటాక్ చేసినారు సెత్ పైన. దాని తర్వాత మన సీఎం పంక్ పవర్ హేమన్ నూకడం, సీఎం పంక్ రావడం అంటే చాలా జరిగింది. లాస్ట్లో చైర్ షాట్ ఇచ్చి పడేసినారు సెత్ రాలిన్స్. ఇదంతా చూసిన తర్వాత ఫ్యాన్స్ మనసులో క్వశ్చన్ వచ్చేసింది. అండ్ అది ఏంటంటే అసలు సెత్ రాలిన్స్ ఆ చైర్ షాట్ ఎందుకు కొడుతున్నాడు ఊకే? అసలు ఈ పవర్ హేమన్ బిట్రే సంగతి ఏంది? ఫేవర్ ఏంటంటే ఇప్పుడు అంటే పవర్ హేమన్ నిజంగానే బిట్రే చేస్తాడు అంటే మొత్తం అప్డేట్ ఇస్తా. అంటే ప్రజెంట్ రూమర్స్ ఏమేమి వస్తున్నాయో ఆ రూమర్స్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనము సెత్ రాలిన్స్ చైర్ షాట్ గురించి మాట్లాడదాం. చూడండి, సెత్ రాలిన్స్ మన చైర్ షాట్ ఎందుకు కొడతాడు అంటే ఎప్పుడు అంటే రోమన్ రైన్స్కి అదే వీక్ పాయింట్ కదా. రోమన్ రైన్స్కి ఆ చైర్ షాట్ అంటే ఇప్పుడు షీల్డ్లో ఉన్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఆ చైర్ షాట్ కొట్టిండు కదా రోమన్ రైన్స్కి. అండ్ అప్పుడు మన షీల్డ్ బ్రేక్ అయింది కదా, మొత్తం బిట్రే చేసిండు కదా మన సెత్ రాలిన్స్. అది ఎప్పటికీ రోమన్ రైన్స్ మర్చిపోరా అనమాట. అంటే ఇంతకుముందు రాయల్ రంబోల్లో మన రోమన్ రైన్స్ చైర్ షాట్ కొట్టినారు. అంటే లాస్ట్ ఇయర్ మన సెత్ రాలిన్స్ కావాలని షీల్డ్ గెటప్లో వచ్చింది. సో అప్పుడు మన రోమన్ రైన్స్ చైర్ షాట్ కొట్టిన అనమాట. ఎందుకంటే ఆ రోమన్ రైన్స్ ఎప్పుడు మర్చిపోలేడు అనమాట. అంటే చాలా పెద్ద మోసం ఉండే, చాలా పెద్ద బిట్రే ఉండే అనమాట. ద షీల్డ్కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉండే, అంటే చాలా పెద్ద మాట అనమాట. షీల్డ్ ఆ టైంలో బిట్రే కావడం మొత్తం ఫ్యాన్స్ షాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అది ఎప్పటికీ మర్చిపోలేడు మా రోమన్ రైన్స్. ఆల్రెడీ చాలాసార్లు చెప్పిండు అనమాట రోమన్ రైన్స్ అది ఎప్పటికీ మర్చిపోనని. మా షీల్డ్ మొత్తం బ్రేక్ అయిపోయింది ఆ రోజని. సో అందుకనే సెత్ రాలిన్స్ ఏంటంటే అదే వీక్ పాయింట్ పైన అంటే కావాలని అంటే చైర్ షాట్ కొడతాడనమాట. సో మన అందుకనే చైర్ షాట్ కొట్టి అదే వీక్ పాయింట్ పైన ఒక అంటే దెబ్బ కొట్టినమాట సెత్ రాలిన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ పవర్ హేమన్ బిట్రే చేస్తాడా రోమన్ రైన్స్కి? అంటే ఈరోజు మన రోమన్ రైన్స్ నూకి పడేసినారు పవర్ హేమన్కి. సో ఇప్పుడు నిజంగానే పవర్ హేమన్ బిట్రే చేస్తుండా అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ బిట్రేస్ గురించి అంటే నెక్స్ట్ ఏమవుతుందో, ఒకవేళ సీఎం పంక్ సైడ్ వెళ్తే ఎందుకు వెళ్తాడు ఏందని మొత్తం నేను చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ. ఊకుకి చెప్పి నేను మీ టైం వేస్ట్ చేయను. బట్ నేను మీ అందరికి ఫ్రెష్ రూమర్స్ గురించి చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. అండ్ అది ఏంటంటే 2 రూమర్స్ వచ్చినాయి బాస్. ఒకటి ఏంటంటే మన పవర్ హేమన్ బిట్రే చేసినా బిట్రే చేయొచ్చు అనమాట. సీఎం పంక్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట. లేదంటే సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు అని ఇలాంటివి రూమర్స్ ఉన్నాయన్నమాట. లేవు అంటలేను. కానీ ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఏమైనా వచ్చిందంటే మన రోమన్ రైన్స్ అండ్ పవర్ హేమన్ అంటే మన పవర్ హేమన్ రోమన్ రైన్స్కి బిట్రే చేయరు అనమాట. అంటే ఇది ఒక రూమరే, ఇప్పుడు నేను కన్ఫర్మ్గా చెప్పలేను. అంటే ఇప్పుడు 2-3 రూమర్స్ ఉన్నాయి. ఒకటేమో సీఎం పంక్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదా సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు అంట మన పవర్ హేమన్. లేదా ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్కి మన పవర్ హేమన్ బిట్రే చేయడం అనమాట. ఎందుకంటే మీరు ఈరోజు ఒక సెగ్మెంట్ గమనిస్తే మన పవర్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, చూడు మై ట్రైబల్ చీఫ్, నేను నీకు మోసం చేయడం లేదు, నేను నీకు బిట్రే చేయడం లేదు, ఒక ఫేవర్ ఉందన్నమాట. జస్ట్ నేను ఆ ఫేవర్ తిరిగి ఇచ్చేస్తున్నాను మన సీఎం పంక్ అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు మన పవర్ హేమన్. అంటే బిట్రే చేసే ఉంటే డైరెక్ట్గా అంటే ఆ మాటలో తేడా కనిపిస్తుండే, బట్ తేడా ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు కావాలంటే ఆ తేడాని మన డబ్ల్యూడబ్ల్యూఈ రసల్ మేనియాలో మొత్తంకి తేడా చేసి చూపించచ్చు అనమాట. మొత్తంకి తేడా అయిపోతాయి అనమాట రసల్ మేనియాలో. కానీ ఏమైనా కావచ్చు ప్రెజెంట్ కోసం ఏదో చూస్తుంటే మన పవర్ హేమన్ బిట్రే చైర్ అన్నట్టే అనిపిస్తుంది అనమాట. అండ్ రూమర్ ఏమని చెప్తుంది అంటే మన సీఎం పంక్ సైడ్ ఉన్నట్టే మన పవర్ హేమన్ నటిస్తారనమాట. మేబీ సీఎం పంక్ సైడ్ ఒక మ్యాచ్ కోసం ఉండొచ్చు మొత్తంకి. కానీ దాని తర్వాత ఎటు తిరిగి మన పవర్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ వస్తారనమాట. పవర్ హేమన్ రోమన్ రైన్స్కి బిట్రే చేయరు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. కాదంటలేను నేను. అంటే మొత్తంకి బిట్రే అయిపోయింది, ఇక కథం అయిపోయింది. చాలామంది ఇక కథం అయిపోయింది, మన వాయిస్ మ్యాన్ మోసం చేసిండు రోమన్ రైన్స్కి అని చాలామంది సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ ఇలాంటి ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే రూమర్స్కి ఎవరంతా పట్టించుకోలేరు అనమాట. చూసిందే నమ్మేస్తున్నారు. సో చూడండి, నేను మీ అందరికి ముందే చెప్పిన 2-3 రూమర్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో సీఎం పంక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట మన పవర్ హేమన్, లేదా మన పవర్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమర్ వచ్చింది, నేను ఇందాక చెప్పినాను. అండ్ అదేంటంటే మన పవర్ హేమన్ రోమన్ రైన్స్కి బిట్రే చేయరు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయన్నమాట. రోమన్ రైన్స్ వర్సెస్ మన సీఎం పంక్ సింగిల్స్ మ్యాచ్ ఉంటాయన్నమాట. అప్పుడు రోమన్ రైన్స్ పవర్ హేమన్ సీఎం పంక్ స్టోరీ లైన్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతాయి అనమాట. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ రష్ చేసి ఒకవేళ ట్రిగర్ పుల్ చేస్తే ఇది రసల్ మేనియాలో కానీ ఏమైనా కావచ్చు. కానీ రూమర్స్ స్టిల్ కొంచెం మనం హోప్ పెట్టుకోవచ్చు. మొత్తంకి అని కాదు, జస్ట్ కొంచెం హోప్ పెట్టుకోండి పవర్ హేమన్ బిట్రే చేయడని. బట్ ఈ డబ్ల్యూడబ్ల్యూ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చేతిలో ఉంది. అండ్ ట్రిపుల్ హెచ్ ఎప్పుడైనా ఏమైనా చేస్తాడో అది మీరు లాస్ట్ ఇయర్ చూసినారనమాట. లాస్ట్ ఇయర్ మొత్తం స్టోరీయే మార్చి పడేసిండు అనమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో అందుకని మీరు జస్ట్ కొంచెం హోప్ పెట్టుకోండి మన పవర్ హేమన్ బిట్రే చేయడం అనుకుంటా అన్నట్టు కొంచెం హోప్ పెట్టుకోండి.
ఇక మిగతా మొత్తం మనకి ఇక ఈ సండే రోజు తెలిసిపోతాయి అనమాట. ఈ సండేనే మన ఇప్పుడు సండే వస్తుంది కదా, ఈ సండేనే అనమాట మన రెసల్మేనియా. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ రూమర్ చెప్తాను నేను మీ అందరికీ. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అంటే ఇప్పుడు ద రాక్కి ఆత్మ అమ్మేస్తావా అని ఇలాంటి ఒక ఇంటర్వ్యూ జరిగిన ఒక వీడియో క్లిప్ని షేర్ చేసినారన్నమాట మన సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ దాంట్లో ఏమంటున్నారంటే నా ఆత్మ ఆల్రెడీ సేల్ ఉందన్నమాట. అంటే ఈ కంపెనీ కోసం బెస్ట్ ఫర్ బిజినెస్ కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నారు. సో మీరు ఒకవేళ సెత్ రాలిన్స్ ఈ సెగ్మెంట్కి మీరు అంటే ఈ స్టేట్మెంట్కి మీరు గమనిస్తే మన సెత్ రాలిన్స్ ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ అంటే మన సెత్ రాలిన్స్ రాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు, రాక్కి ఆత్మ అమ్మేస్తున్నారు ఈ టైప్లో ఏమైనా యాంగిల్ చూపిస్తే అండ్ ఎవరు తెలుసు ద రాక్కి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మధ్యలో వచ్చేస్తే అండ్ ద రాక్ వచ్చి ఏమైనా గడబడి చేస్తే మేబీ చెప్పలేం కదా. సో అప్పుడు మేబీ సెత్ రాలిన్స్ ద రాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాంటిది ఏమైనా జరిగితే మేబీ ఏం చెప్పలేం, పాల్ హేమన్ బి మన సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళొచ్చు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఒక రూమర్ అనుకుంటామా, ఇప్పుడు రూమర్ అనుకోలేమన్నమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ డైరెక్ట్గా సెత్ రాలిన్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసినారు, ఏదో ఫ్యాన్ గా సెత్ రాలిన్స్ పోస్ట్ చేసిండు. సెత్ రాలిన్స్ ఏమంటుండంటే నా ఆత్మ ఆల్రెడీ సేల్లో ఉంది బాస్, అంటే నేను బెస్ట్ ఫర్ బిజినెస్ అంటే ఈ కంపెనీ కోసం ఈ బిజినెస్ కోసం ఏమైనా చేస్తా అన్నట్టు మాట్లాడుతుండు మన సెత్ రాలిన్స్. సో అందుకనే కానికి ఏమైనా కావచ్చు, సెత్ రాలిన్స్ ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే లేదనేమాట. జస్ట్ ఒక చిన్న హింట్స్ ఇస్తున్నారు వీళ్ళు, బట్ కన్ఫామ్గా చెప్పాలి 50% అనుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగితే మన పాల్ హేమన్ మేబీ సెత్ రాలిన్స్ సైడ్ ఏమైనా వెళ్తాడంట మేబీ అని చెప్పలేము బాస్. సో ఒకవేళ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మేబీ ఇంకో వేరే సినిమా ఉంటుందన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళినా ఒక సినిమా ఉంటుంది, వెళ్ళకపోయినా ఇంకో సినిమా ఉంటుందన్నమాట. అంటే ఇన్ ఫ్యూచర్ రూమర్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఇప్పుడే మొత్తం చెప్పాను. రెసల్మేనియా వరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి బాస్, మీరు ఇంకొకటి గమనించినారా, మన సెత్ రాలిన్స్ అప్పర్ హ్యాండ్ ఉండేనమాట ఈరోజు. కానీ ఏదైనా మ్యాచ్ కంటే ముందు ఏదైనా సూపర్ స్టార్ది అప్పర్ హ్యాండ్ ఉంటే ఆ సూపర్ స్టార్ ఆ మ్యాచ్లో ఓడిపోతాడు. బట్ ఇది రెసల్మేనియా సీజన్ బాస్, రెసల్మేనియా ఇది. అండ్ రెసల్మేనియాలో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అందుకనే మన సెత్ రాలిన్స్ గెలవచ్చు. అంటే మన సీఎం పంక్, పాల్ హేమన్, రోమన్ రేన్స్ అంటే ఇలా పర్సనల్ మ్యాటర్ మధ్యలో మన సెత్ రాలిన్స్ లాభం లేపి వెళ్ళిపోతారు. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మీరు నమ్మరు, బెట్టింగ్ ఓడ్స్ సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి బాస్. అంటే బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మీరు ఒక్కటి నమ్ముతారా, ఒకటి చెప్తే మీరు నమ్ముతారా? బెట్టింగ్ ఓడ్స్లో అంటే బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతున్నాయి కరెక్టే. సీఎం పంక్ గెలుస్తాడని ఒకసారి రూమర్స్ వస్తున్నాయి, లేదంటే సెత్ రాలిన్స్ గెలుస్తాడు అని ఒకసారి రూమర్స్ వస్తున్నాయి. కానీ రోమన్ రేన్స్ గెలుస్తాడు అని బెట్టింగ్ ఓడ్స్ అస్సలు సపోర్ట్ చేస్తలేవు అనమాట. అంటే ఈ వారంలో మనం గమనిస్తే మన రోమన్ రేన్స్ నెంబర్ 1 ప్లేస్ అస్సలు వస్తలేడు. అంటే రోమన్ రేన్స్ ఓడిపోతాడు అనే బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి, గెలుస్తే సీఎం పంక్ అని చెప్తున్నాయి, లేదంటే సెత్ రాలిన్స్ అని చెప్తున్నాయి అన్నమాట. సో ఇక మనం కొంచెం వెయిట్ చేద్దాం. నేను మీ అందరికీ ఒకవేళ అంత మంచిగా ఉంటే రేపు ఒక సపరేట్గా వీడియో చేసి ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో చూద్దాం. అండ్ రెసల్మేనియా కంటే ముందు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తాను. సో అందుకని చెప్తున్నాను మీరు మన ఛానల్గా ఫుల్ యాక్టివ్ ఉండండి అనమాట. ఇక నేను మీ అందరికీ అంటే ఇప్పుడు ఈ వారంలో చాలా వీడియోస్ ఇస్తాను. నేను మీ అందరికీ డబ్ల్యూడబ్ల్యూతో అంటే ఏమేమి జరుగుతుందో మొత్తం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను బాస్. సో ఇది ప్రెజెంట్ కోసం అంటే ఏమేమి రూమర్స్ వచ్చినాయో, పాల్ ఏమేమి బిట్రే చేస్తాడా చేయడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, రూమర్స్ ప్రకారం మాట్లాడినాను. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నాకు రేపు ఇంకేమైనా ఫ్రెష్ రూమర్స్ వస్తే నేను రేపు మీ అందరికీ కొన్ని ఫ్రెష్ రూమర్స్లో కొంచెం క్లారిటీ అనేది ట్రై చేస్తాను అనమాట. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే నేను మీ అందరి కోసం సెకండ్ వీడియో చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి డార్లింగ్, ఓకే? సో మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్, బాయ్.